గురూజీ ఇప్పుడు మీరే చేస్తే మేం చేయకుండా మొత్తము మీరే వ్యవస్థ నేను చేస్తే మీరు చేయకుండా కుదరదు. కాకపోతే ఇక్కడ 90% నేను చేస్తా, 10% మీరు చేయాల్సి ఉంటుంది. అంటే హీలింగ్ అంటే ఒక వ్యక్తే కదా చేస్తాడు, అంటే ఎదుటి వ్యక్తే కదా, అతనికై అని కాకుండా. అది సైంటిఫిక్ గా ప్రూవ్ కాదు. మీరు కూడా దాని ఏమంటారు, అనుకూలంగా ప్రయత్నం. ఉండాలి కదా. ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు యాక్టివ్, నేను కృష్ణుణ్ణి, మీరు అర్జునుడిలాగా యుద్ధం చేయాలి కదా. మీరు యుద్ధం అయితే మీరే చేయాలి కదా. అవును. 90% సెటప్ మొత్తం నేనే చేస్తా. కురుక్షేత్ర యుద్ధం మొత్తానికి డెవలప్ చేసి డిజైన్ చేసి మొత్తం అక్కడ తెచ్చిపెడితే మీరేం చేయాలి మరి? అస్త్రాలు బాణాలు చేయాలి కదా కంపల్సరీ. అది సైన్స్ ఒప్పుకునే వ్యవస్థ, అంతేగాని సినిమాలో డైరెక్టర్ అన్ని చెప్పిన హీరోనే యాక్టింగ్ చేయాలి. కంపల్సరీ కాస్మిక్ హీలింగ్ లో యాక్టివ్ పార్టిసిపెంట్ ఉండాలి, లేకపోతే మీరు అట్రాక్ట్ చేయలేరు దేన్ని. అర్థమవుతుందా? నేను అవి మీకు సంబంధించినవి, మీరు చేయలేరు కాబట్టి, మీకు స్పష్టంగా రాదు కాబట్టి, మీ ఎనర్జీ బ్లూ ప్రింట్ ఒకటి తీసుకొని, ఈ ఎనర్జీ బ్లూ ప్రింట్ ఆధారం చేసుకొని, వీళ్ళ సంకల్పం ఇది అయి ఉంటుంది కాబట్టి ఈ ఎనర్జీ బ్లూ ప్రింట్ ద్వారా ఈ అఫర్మేషన్స్ చెప్తే కరెక్ట్ గా ఎనర్జీస్ అసోసియేట్ అవుతాయి, చక్కగా అట్రాక్షన్ పర్ఫెక్ట్ గా వస్తుందని చెప్పి ఆ అఫర్మేషన్స్ మేము డెవలప్ చేసి మీకు ఇస్తాం. అదే మా బ్లూ ప్రింట్ లోకి మీరు వెళ్ళిపోతారు, మా బ్లూ ప్రింట్ లోకి మీరు వెళ్ళిపోయి మా అఫర్మేషన్స్ మీరు చెప్తారు. లైక్ ఏ డాక్టర్ అన్ని టెస్టులు చేశాక ఫైనల్ గా మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ వేసుకోవాల్సిన బాధ్యత మాది. ఆ అఫర్మేషన్ మీరు తెలివితేటలు ఉపయోగించి ఈ అఫర్మేషన్ కరెక్టేనా సెకండ్ ఏమి ఉండవు. జస్ట్ అఫర్మేషన్స్ ఫాలో అయిపోతే ఆటోమేటిక్ గా హీలింగ్ కావచ్చు, ఆటోమేటిక్ గా అట్రాక్షన్ కావచ్చు, ఆటోమేటిక్ గా ఎనర్జీ డెవలప్మెంట్ కావచ్చు, ఈజీగా జరుగుతాయి. దాన్నే కాస్మిక్ హీలింగ్ అంటాం. అయితే ఎప్పుడు ఇస్తున్నారు గురూజీ అది మాకు? కొంచెం సబ్జెక్ట్ వస్తే. గురూజీ ఇప్పుడు జ్వరం వచ్చింది గురూజీ. ఇప్పుడు నాకు మీ ఎనర్జీ బ్లూ ప్రింట్ నా దగ్గర ఉందనుకోండి, మీకు ఎప్పుడు 108 డేస్ తర్వాత 108 డేస్ లో ఏమేమి జరుగుతాయి అనేది మనకు అర్థమవుతాయి. 108 డేస్ వరకు సేమ్ ఎనర్జీస్ ఉంటాయి. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం చెప్పే అఫర్మేషన్స్ కావచ్చు, మనం చెప్పేటటువంటి ఏదైతే సాధన ఉపాయాలు ఏవైతే టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో సింపుల్ గా ఉంటాయి. మీరే బ్రెయిన్ పెట్టి విచారణలు చేసి డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ గా మూలికలాగా వేసేసుకుంటారు, చేస్తారు. 108 డేస్ సెక్యూర్ గా ఉంచుతాయి. అర్థమవుతుందండి? 108 డేస్ వరకు చెప్పే ప్రతి అంశము, ఆ చాంట్ చేసేటటువంటి వ్యవస్థ మిమ్మల్ని 108 డేస్ వరకు సెక్యూర్ గా ఉంచుతాయి. ఎప్పుడైతే నేను తీసుకున్న ఎనర్జీ బ్లూ ప్రింట్ 108 డేస్ తర్వాత అది మీ ఎనర్జీస్ అప్డేట్ అవుతాయి కాబట్టి ఇవి పని చేయవు. ఇంకా అప్పుడు ఇంకా పెద్దది పెట్టుకోవాలి. పెద్దదేం ఉండదు, తీసుకుంటాం కొత్తగా ఫ్రెష్ గా ప్రింట్ తీసుకుంటాం. అర్థమైనా? దానికి ఒక ఫైల్ లాంటిది ఒకటి చేసుకోవాలి. 108 డేస్ వరకు మీతో మాట్లాడుతున్నామంటే అది దగ్గర పెట్టుకొని ఉండాల్సి ఉంటుంది. ఈ గోల్ ఉంటుంది. మా స్వామివారు అంటే షెల్ఫ్ ఒకటి ఉంటుంది, ఆ షెల్ఫ్ లో అందరివి ఉంచుకుంటాడు ఆయన ప్రశాంతం. ఎవరిది ఎక్కడ పెట్టాలో అక్కడే ఉంటుంది ఆ ఫైల్. ఇది ఎనర్జీ సెంటర్ అంటే ఇప్పుడు 108 డేస్ ఉంటుంది అన్నారు మీరు. ఇప్పుడు ఒక జ్వరం వచ్చింది, అది 10 రోజులే ఉంటుంది. 10 రోజుల తర్వాత ఎనర్జీ సెంటర్ మారిపోతుంది కదా హీల్ అయ్యాక. ఇప్పుడు ఆ 10 రోజుల్లో ఆ జ్వరాన్ని పోగొట్టుకోవాలి అంటే అప్పుడు ఏమంటారు? అప్పుడు ఎలా హీల్ చేస్తారు ఉన్నప్పుడు? అర్థం కాదు. అంటే 108 డేస్ వరకు ఒకే టైప్ లో ఎనర్జీ సెంటర్ ఉంటుంది అని అన్నారు కదా గురూజీ. మీ ఎనర్జీ వ్యవస్థ ఉంటుంది కదా, ఉందా? ఉంది. ఎనర్జీ వ్యవస్థ 108 డేస్కి ఒకసారి 108 డేస్ ఒకసారి మారుతుంది. అంటే ఏంటి? ఒక వ్యక్తి 1వ తరగతిలో ఎలా ఉంటాడు, 2వ తరగతిలో మారుతాడు కదా. అలా ప్రతి 108 డేస్కి ఎనర్జీస్ అప్డేట్ అవుతూ ఉంటాయి అనేది ఉంది కాబట్టి మళ్ళీ స్పెషల్ గా బ్లూ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ డౌట్ ఏంటి? అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది గురూజీ. ఒక వ్యక్తికి ఎప్పుడు వచ్చింది? నాకే మొన్న వచ్చింది గురూజీ జ్వరము. వచ్చింది. ఇప్పుడు బ్లూ ప్రింట్ ఎప్పుడు తీసుకుంటాం? జ్వరం రాకముందు అంటారా, ముందే అంటారా? రాకముందు తీసుకున్నామా, జ్వరంలో తీసుకున్నామా, జ్వరం వచ్చాక తీసుకున్నామా, వచ్చిపోయిన తర్వాత తీసుకున్నామా?
అదే అదే గురుజీ, ఆ విచారం అది. తీసుకున్నాం అనుకోండి, వచ్చే ముందే తీసుకున్నాం అనుకోండి, మాకు ఆ, క్లియర్ అవుతుంది కదా మ్యాటర్ అక్కడ ఉందని. ఆ జ్వరం వచ్చే ముందు తీసుకున్నాము అంటే అప్పుడు అదేలేండి, ఒక రోగం రావడానికి ముందే ప్రిపేర్ అయి ఉంటది మనకు 5 అర్థమవుతుంది బాడీస్ కదా, లో. ఆ వాతావరణం ఉంది, జ్వరం వచ్చే వాతావరణం ఉంది, లేదా ఏదైనా సమస్య వచ్చే వాతావరణం ఉంది అనేది ఆ ఎనర్జీస్ బ్లూ ప్రింట్ లో మనకు తెలుస్తాయి. మీకు ఆ, ముందుగానే సాధన చేయడానికి మేము వాటిని వాడమని చెప్తాం. దాంతో ఉమ్, ఒకవేళ జ్వరం వచ్చినా సరే ఈ అఫర్మేషన్స్ వాటి మీద చాలా తీవ్రంగా పనిచేస్తాయి. ఉహుం. అంటే ఇప్పుడు నా మేము హీలింగ్ ఉందనుకోండి గురుజీ, మాకు ఎలా ఉంటదంటే ఒక మీకు వ్యక్తికి ఎలా జ్వరం ఉంటుందో వస్తే. తెలుసు, మీకు ఎలా ఉంటుందంటే నాకు తెలుసు. మీరేం చేసేది లేదు, అంతా నేనే చేస్తా అన్నట్టు ఉంటుంది. అవునవును గురుజీ, ఇప్పుడు నేను మొన్న హీలింగ్ వర్కౌట్ వచ్చింది, అవ్వదు. వేరే ఫ్రెండ్ ఫోన్ చేసి నా హీలింగ్ చెయ్యన్నాను. ఉమ్. తను ఏం చేస్తారు, మొత్తము క్లీన్ చేస్తూ ఉంటారు, క్లీన్ చేసి ఎనర్జైజ్ చేస్తూ ఉంటారు. అక్కడ అఫర్మేషన్స్ ఏముండవు గురుజీ. ఆ జ్వరానికి కారణమైన మణిపుర చక్రము, సో సోలార్ ప్లెక్సస్ చక్రము వీక్ అయి ఉంటది. ఆ వీక్ అయింది. ఇప్పుడు దాంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తున్నాను అని చెప్పి తీసేస్తాము. ఆవిడ ఎట్లా తీస్తుంది? పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మేము ఇచ్చాం కదా గురూజీ, మీరు ఎలా తీయము. ఇస్తారు? మీకే అంత స్థాయి ఉంటే అసలు అది రాకుండా చేసుకునేవాళ్ళు కదా. అదేంటి, నా హీలింగ్ చెయ్యని నేను పర్మిషన్ ఇచ్చాను కదా నా బాడీకి, నా ఆమెకి. పర్మిషన్ మీరెవరు ఇవ్వడానికి? ఎనర్జీస్ ఏమన్నా మీతో ఆషామాషి. ఏమై ఉన్నాయా? లేదు లేదు. ఇక అంత పర్మిషన్లు ఇచ్చేటట్టయితే ఇంకా బ్రహ్మాండం కదా. ఇంకా ఏమన్నా అంటే మేము సరే పర్మిషన్లు అవి అవి కొన్ని జరుగుతున్నాయి కదా గురువు గారు, మరి దాని మీద నమ్మి చేస్తున్నాం కదా ఆ ప్రాసెస్. అవి జరగడానికి ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ అది. సైకలాజికల్ ఇంపాక్ట్ అది ఎలా ఉంటుందంటే, ఒక డాక్టర్, నేను అది వీడియో కూడా చేశాను. ఒక హస్తవాసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాక, అబ్బా ఈయన హస్తవాసి బాగుంటుంది, మందు వేస్తే తగ్గిపోతుందని ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ తో ఉపశమనం కలుగుతుంది. ఓకే, ఒక నమ్మకమైన అఫర్మేషన్. సైకలాజికల్. అదే మీరు ఈవిడ దగ్గర సరిగ్గా హీలింగ్ జరగదు అనుకుని చేయించుకోండి చూద్దాం. అసలు అసలు ఆ నమ్మకమే మెయిన్ గురూజీ, అక్కడ అదే చెప్తారు. మీరు చేసిన తర్వాత అసలు దాని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యొద్దు, జరిగిందా లేదా అనే వర్డ్ని మనసు పెట్టద్దు, జస్ట్ చేయటం వరకు మాత్రమే మా బాధ్యత అనే విధంగా మాకు చెప్తారు. ఆ, అంటే మేము అర్థమవుతుందా? అది ఆ, సైకలాజికల్ గిమ్మిక్ అంటారు దాన్ని. జిమ్మిక్ అది. ఎలా అవుతాయంటే సైకలాజికల్ గా ఇంపాక్ట్ ఒకటి ఉంటుంది. దాని మీద చాలా మంది బతుకుతున్నారు గురువు గారు. రిజల్ట్. అది జస్ట్ ₹1,00,00,000 టర్న్ ఓవర్ జరుగుతుంది గురూజీ. కదా. ఇప్పుడు జరేది ఆత్మనం నాకు గురువు ఏం చేస్తాడు? 90% సపోర్ట్ ఇవ్వగలడు, కానీ 100% ఎట్లా ఇస్తాడు? ఎక్కడుంది? అందుకే వాళ్ళు ముందే చెప్తారు మీరు మందులు వాడుతూ చేపించుకోండి అని. 90% వర్కౌట్ చేయొచ్చు. మీ బదులు కూడా నేనే చేసేటట్టయితే అది అట్లాంటి వ్యవస్థ ఉండదు అసలు. అది ఏ హీలింగ్ లోనూ ఉండదు. దానివల్ల ఏమన్నా ఇంకా డిస్టర్బ్ అవుద్దా గురువు గారు? యాక్టివ్ పార్టిసిపెంట్ మీరే. యాక్టివ్ పార్టిసిపెంట్ ఎప్పుడు హీలింగ్ లో మీరే ఉంటారు. ఎవరైతే కర్త ఎవరైతే ఉన్నారో యాక్టివ్ పార్టిసిపెంట్ ఆయనే ఉంటాడు. మిగతా 90% ఏదన్నా సరే దానికి సంబంధించిన అంశాలలో స్పష్టత గురువుగా తీసుకుంటారేమో కానీ 100% నేనే చేసేకాడికి ఇంకా అదేముంటుంది? అది ఎలా కుదురుతుంది? ఇప్పుడు బ్రాహ్మణులకి డబ్బులు కట్టి మా పేరున హోమం చేయమన్నట్టు ఉంటుందా? అంటున్నారా లేదా మీరు? సంకల్పం చేపిస్తున్నారుగా. మామా అనిపిస్తున్నాడా లేదా? అనిపిస్తున్నాడు. బ్రాహ్మణ్స్ అనడానికి లేదు. చేత మమ్మ అనిపిస్తున్నాడు, మీ చేత అత్యంతలు వేపిస్తున్నాడు, మిమ్మల్ని పీట మీద కూర్చోబెడుతున్నాడు. అనిపిస్తున్నాడా లేదా? ప్రతిదీ అనుకోండి, నమః నమః అనుకోండి అంటున్నాడా లేదా? మళ్ళీ మీ గోత్ర నామాలతోనే సంకల్పం చేస్తున్నాడా లేదా? ఆయన గోత్రనామాలతో చేసుకుంటున్నాడా? లేదు లేదు గురుజీ. ఎక్కడ కూడా పార్టిసిపెంట్ అనేది ఉంటుంది. అక్కడ ఆయనైనా సరే, ఎక్కడైనా సరే హీలింగ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి నియమాలతో కూడుకున్నది. ఎనర్జీకి సంబంధించినటువంటి నియమాలు ఉంటాయి. దాన్ని ఎంతవరకు దాన్ని అవగాహన చేసుకొని ఒక 90% అర్థం చేసుకొని మీరు చేయాల్సిన దాన్ని మేమే చెప్పి చేయిస్తాం.
అర్థమైందండి. అప్పుడు హీలింగ్ అనేది మీకే తెలుసు, ఇది పర్ఫెక్ట్ గా హీల్ అవుతుంది, నేనే చేసుకుంటున్నా అనేది కాన్షియస్ లో పడాలి. అర్థం, మీ కాన్షియస్ లో మీరు చేసేది పడాలి, కానీ వేరే వాళ్ళు చేసింది ఎట్లా పడుతుంది? అది అంటే వాళ్ళ పర్మిషన్ ఇచ్చాం కదా. మీరు పర్మిషన్, మీరెవరు అంటున్నా? ఎనర్జీస్ మీ పర్మిషన్ తో ఆధారపడలేవు, శైలజ గారితో ఆధారపడలేవు. శైలజ గారు ఇప్పుడు వచ్చారు కొత్తగా. 84 లక్షల జన్మల నుండి ఎనర్జీస్ ని మీరు ఇప్పుడు వచ్చి మీరు పర్మిషన్ ఇస్తారా? ఆహా, అర్థమైంది గురుజీ. అంటే ఎనర్జీ ఇప్పుడు ఆ జ్వరం రావడానికి మా యొక్క పర్మిషన్ తో రాలేదు కదా. మరి ఆ జ్వరం ఎనర్జీస్ 84 లక్షల జన్మలుగా ఉంటే మీరు ఇప్పుడేదో వచ్చారు, 10 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యారు ఎనర్జీస్. మీరు అప్పుడు దాకా మేము పర్మిషన్ ఇచ్చేస్తున్నాం అంటే అది ఎట్లా కుదురుతుంది? అంటే ఎనర్జీస్ ని మేము గుర్తించే స్థాయి ఇప్పుడు వచ్చింది, అదే ఇది వరకు లేదు కాబట్టి. ఎనర్జీస్ మీకు పర్మిషన్ ఇస్తున్నాయి, మీరు వాటికి ఇవ్వడం కాదు. అర్థమవుతుందండి? అర్థమైందా? ఇక్కడ కొద్దిగా ఎనర్జీస్ కి మీరు ఇచ్చేది కాదు, మీకు పర్మిషన్ ఇస్తున్నాయి ఎనర్జీస్. కొంతవరకు లిమిటెడ్ పర్మిషన్స్ అవి కూడా. అర్థమవుతుందండి? కొంతవరకు ఆహారం తినడానికి, నిద్రపోవడానికి, వీటికి మాత్రమే మీకు పర్మిషన్స్. వాటికి లోబడి మనం జీవిస్తున్నాం, ఎనర్జీస్కి లోబడి మనం జీవిస్తున్నాం. వాటికి పర్మిషన్స్ ఇచ్చి అలో చేసే అంత వ్యవస్థ ఎవరికి లేదు. అర్థమవుతుందండి? హీలర్స్ షుడ్ రియలైజ్ దిస్. హీలర్స్ అనే వ్యక్తికి తెలియాలి, ఎనర్జీని నేను పర్మిషన్ ఇవ్వడం కాదు, ఎనర్జీయే నాకు పర్మిషన్ ఇచ్చింది. అర్థమవుతుందండి? అంతే కదా గురూజీ. మరి ఇప్పుడు ఎనర్జీ ఫాలోస్ థాట్ అని అన్నారు గురూజీ. థాట్ ఫాలోస్ ఎనర్జీ అంటారు గురూజీ మాకు. అంటే ఆలోచనని శక్తి ఫాలో అవుతుంది. థాట్ అనేది పుట్టడానికి కారణమే ఎనర్జీ కదమ్మా. అవును, థాట్ పుట్టడానికి ఆ ఎనర్జీ స్థాయిని బట్టి థాట్ పుడుతుంది. కుక్కని మనం తీసుకెళ్తామా, కుక్క మనల్ని తీసుకెళ్తుందా? చెప్పండి. కుక్కని మనం తీసుకెళ్తాం గురూజీ, కుక్కని మనం ఫాలో అవ్వము. మరి మనం ఫాలో చేస్తాం. థాట్ అనేది చెప్తున్నారు కదా, మనిషి కోతి లాంటిది, మనసు కోతి లాంటిది, ఇవన్నీ చెప్తుంది ఎందుకు? శతమార్కట 100 కోతులతో సమానం మీ బుర్ర. అర్థమవుతుందా? ఎనర్జీస్ దేన్ని ఫాలో అవ్వవు. అలా అంటే రంకు పెట్టినట్టే ఎనర్జీ. పాపమా కాదు అది? అంటే ఇప్పుడు శక్తి అమ్మవారు సంపృక్తో వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. శక్తి ఎప్పుడు చైతన్యాన్ని ఫాలో అవుతుంది. శక్తిని మనం అమ్మలాగా చూస్తున్నప్పుడు శక్తి ఆలోచనలు ఫాలో అవుతుంది, వీటిని ఫాలో అవుతుంది అనకూడదు. ఎప్పుడు కూడా ఫాలో అవ్వదు. శక్తి ఎప్పుడు చైతన్యంతోనే ఉంటుంది, చైతన్యాన్ని ఫాలో. మరి ఆలోచన అనేది, థాట్ అనేది చైతన్యం అనుకోవచ్చా గురుజీ? చైతన్యం కానే కాదు. కోరిక చైతన్యం అవుతుంది కదా? కోరిక కూడా చైతన్యం కానే కాదు. ఎందుకంటే చైతన్యానికి కోరికలే ఉండవు, న్యూట్రల్ గా ఉంటుంది. మీకు అందుకే శక్తి చైతన్యాల జోలికి వెళ్ళద్దు ఇప్పుడే అనేది. అందుకే అలాగే శక్తి ఫాలో అవుతుంది ఇలాంటి పదాలు హీలర్లు అయినటువంటి వాళ్ళు మాట్లాడకూడదు. శక్తి దేన్ని ఫాలో అవుతుంది? చైతన్యంని. మరి అయితే అక్కడ అఫర్మేషన్ చైతన్యంని ఫాలో అవుతుంది అంటే మేము ఇప్పుడు అఫర్మేషన్ ద్వారా అక్కడ శక్తిని పుట్టించుకుంటున్నాం కదా గురూజీ. అక్కడ శక్తి చైతన్యాలతో సంబంధం ఏముంది? హీలింగ్ సమయంలో హీలింగ్ తో శక్తి ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మేము అక్కడ ఆరోగ్యంగా ఉండాలి అని అన్నప్పుడు అక్కడ అఫర్మేషన్ శక్తిని మారుస్తు చైతన్యం అనే అఫర్మేషన్ తో చేస్తున్నాం కదా గురూజీ. మీరు ఎనర్జీస్ తో చేస్తారు హీలింగ్ అనేది. కు సంబంధించినటువంటి వ్యవస్థతో హీలింగ్ జరుగుతూ ఉంటుంది. శక్తి చైతన్యాలు అనేవి వేరు, ఎనర్జీ సెంటర్స్ వేరు, ఎనర్జీ సెంటర్స్ యొక్క వెదర్ వేరు, ఎనర్జీ సెంటర్స్ యొక్క ప్రాపర్టీస్ వేరు, ఎనర్జీ సెంటర్స్ యొక్క యాటిట్యూడ్ వేరు, ఎనర్జీ సెంటర్స్ యొక్క ఫార్ములాస్ వేరు, వ్యవస్థలు వేరు. దాన్ని పట్టుకొని కదా హీలింగ్ చేసేది. ఇప్పుడు మన శక్తి చైతన్యం దాంట్లో ఉంటాయి కదా గురూజీ ఆ ఎనర్జీ సెంటర్ లో. అది బాగున్నంతసేపు, ఇప్పుడు అది హీల్ కావాల్సినటువంటి వ్యవస్థ కదా. ఇప్పుడు
ఇప్పుడు ఒక మూలాధార శక్తి కేంద్రం ఉంది. మూలాధార శక్తి కేంద్రం బాగుందంటే అక్కడ శక్తి చైతన్యాలు ఉన్నాడు. పాడైతే ఎందుకు ఉంటాయి? నెగిటివ్ ఉంటుంది. అవును, ఉంటుంది. ఇప్పుడు అప్పుడు మూలాధార శక్తి కేంద్రంలో నెగిటివ్ ఉంది, అప్పుడు మీరేం చేస్తారు? నేనేంటామంటే ఆ ఎనర్జీ సెంటర్ లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తున్నాను. ఎలా తీస్తారు? నా ఎనర్జీ సెంటర్ లో మీరు ఎట్లా తీస్తారు? నేను తీయాలి కదా. నేను మీకు చేసింది అంటే సృష్టి అంతా ఉన్నది మొత్తం శక్తిమయమే కదా. నేను మీ ఎనర్జీ సెంటర్ కి అంటే ఒక ఎనర్జీ సెంటర్ నేను పాపం చేస్తా, నేను పాపాలు చేస్తా, ఆ పాపాన్ని మీరు తీసుకుంటారా? అంటే ట్రాన్స్ఫర్ చేస్తే ఇచ్చేయచ్చు. లేదు, శైలజ గారు తపస్సు చేస్తారు, ఆ తపస్సు నాకు ఇవ్వగలుగుతారా? అసలు తపస్సు అంటే అసలు ఇయ్యనంట. మరి ఇప్పుడు నా పాపం ఇంకొకరికి వెళ్ళడానికి ఏం లేదు లేదు అసలు మరి ఎనర్జీ సెంటర్ అవుతుంది కదా గురూజీ. ఇప్పుడు అదే చెప్తున్నా, అలా అవుతుందంటే నా పాపం ఇంకోళ్ళకి ఇవ్వచ్చు కదా, నేను మీ తపస్సు నాకు ఇవ్వచ్చు కదా. మరి మేము ఒక వ్యక్తి దగ్గర నిలబడ్డప్పుడు ఒక కాన్ఫిడెన్స్ గా అట్లా వస్తుంది అంటే అతని ఎనర్జీ ఫ్లో అవుతుంది అని అంటారు కదా గురుజీ. అతని ఆరాలో అక్కడ జరిగేటటువంటి వ్యవస్థ ఏంటంటే, నా ఎనర్జీస్ బాగుంటున్నప్పుడు వాళ్ళ ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ అవ్వవు. అక్కడ దాని ఇంపాక్ట్ ఉంటుంది, ప్రభావం అంటాం దాన్ని. ప్రభావం వేరు, అది మీరు ఉన్నంతసేపు ఉంటుంది, మీరు లేకపోతే ఉండదు అది. ఓకే ఓకే. సూర్యుడు ఉన్నంతసేపు సూర్యరశ్మి యొక్క ప్రభావం ఉంటుంది, అబ్బో వెచ్చకుండా అంటాం. సూర్యుడు లేకపోతే ఎందుకు ఉంటుంది అది? ఇప్పుడు ఎనర్జీ అట్లా ట్రాన్స్ఫర్ అవుతుందే గానీ, ప్రభావం అవుతుందే గానీ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎఫెక్ట్ ట్రాన్స్ఫర్ అవ్వదు, ఎఫెక్ట్ ఇస్తుంది. అది నెగిటివ్ ఎనర్జీ అయినా అంతే, పాజిటివ్ ఎనర్జీ అయినా ఏదైనా అంతే, ఎఫెక్ట్ ఉంటుంది. అర్థమవుతుంది? శక్తి నియమాలకి లోబడి మనం చేయాలి ఏది చేసినా సరే. అంతేగాని నాది మీకు ట్రాన్స్ఫర్ చేయడం, మీరు నాకు ట్రాన్స్ఫర్, ఇదేమన్నా బ్యాంక్ అకౌంటా? బ్యాంక్ ఖాతా బుక్ ఇప్పటికీ ఉన్నాయి, ఆ రోజు ఉన్నాయి. అంతేగాని తపస్సు తీసుకోవడమో లేకపోతే ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ చేయడమో అట్లాంటివి కుదరవు కదా, ఎక్కడ పురాణాల్లో ఎక్కడా లేవు. తపస్సు దారబోయటం ఇట్లా అంటుంటారు కదా. తపస్సుని ఆయన దేనికో దారబోసాడు, ఈ వ్యక్తికి దారబోయలేదు. ఇప్పుడు ఈయన ఒక అతను ఉన్నాడు, నాకు స్వర్గానికి వెళ్ళాలి అని చెప్పి విశ్వామిత్రుని అడిగాడు. త్రిశంకు స్వర్గం. త్రిశంకు స్వర్గానికి వెళ్ళాలి అన్నప్పుడు, స్వర్గానికి వెళ్ళినప్పుడు స్వర్గానికి నువ్వు దేహంతో రావడానికి వెళ్ళలేదని చెప్పి పంపించేస్తాడు. చివరికి మళ్ళీ భూమి మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు తను ఏం చేశాడు, తన తపస్సు అంతా పెట్టి అక్కడ ఒక స్వర్గాన్ని క్రియేట్ చేశాడు. అంతేగాని ఆ మనిషికి వల్ల ఆ మనిషికి అక్కడ స్వర్గాన్ని క్రియేట్ చేయడం కోసం తపస్సును పెట్టాడు. అర్థమైందా? అంటే వ్యక్తికి దారపోయలేదు, ఇంకొక దాన్ని సృష్టించాడు. కానీ తపస్సు అంతా నీకు దారపోస్తున్నాను అట్లాంటివి కుదరవు. అది ఎట్లా గురించి? ఇప్పుడు ఒక వ్యక్తి మ్యారేజ్ కాలేదనుకో, ఒక అమ్మాయికి, అతని యొక్క తపస్సు దారబోసే ఆ అమ్మాయికి పెళ్లి చేయొచ్చా? కుదరవండి. తపస్సులు దారబోయడాలు ఇవేమి ఉండవు. అవి సేల్ కాలేదనుకోండి, అవి వాళ్ళు మాకు హీలింగ్ లో చేస్తారు గురూజీ. లాజిక్ కాదు. ఒకవేళ అతని ఎనర్జీ బ్లూ ప్రింట్ తీసుకొని ఆ ఎనర్జీస్ అర్థం చేసుకొని, బాబు ఇలా ఈ ఎనర్జీస్ బలహీనం ఉన్నాయి, ఈ విధమైనటువంటి టెక్నిక్స్ చెప్తాం మేము, ఈ టెక్నిక్స్ నువ్వు ఈజీగా ఫాలో అవ్వచ్చు, నువ్వు బ్రెయిన్ ఉపయోగించగల, అంత 90% మనమే చేసాం కాబట్టి ఇవి జస్ట్ చేసుకుంటే వెళ్ళిపో, ఆటోమేటిక్గా ఎనర్జీ డెవలప్ అవుతుంది, 108 daysలో నీకు మార్పులు వచ్చేస్తాయి అని చెప్పేటటువంటి వ్యవస్థ అయితే ఉంది కాస్మిక్ హీలింగ్ రూపంలో. అంతేగాని నేనే చేస్తాను, నీకేం పర్వాలేదు, మొత్తం హీల్ అయిపోతాయి అనేటటువంటి వ్యవస్థ ఇల్లాజికల్, లాజిక్ లేనిది, శాస్త్రీయం కానిది. అంటే కొన్ని విజువలైజ్ చేసుకోండి, మేనిఫెస్ట్ అవుతుంది అంటారు గురువు గారు. విజువలైజ్ చేయడానికి ఎనర్జీస్ కావాలి కదా, సపోర్ట్ ఉండాలి కదా. ఎనర్జీస్ లేకుండా ఎంత విజువలైజేషన్ రాదు కదా, అది అవ్వదు కదా, మేనిఫెస్ట్ కాదు కదా, మెటీరియలైజ్ కాదు కదా. అవునా కదా? కేవలం విజువలైజేషన్ వెనక బ్యాక్గ్రౌండ్ చాలా ఎనర్జీస్ ఉండాలి, విజువలైజేషన్ కి తర్వాత ఎనర్జీస్ ఉండాలి. కొన్ని ఉంటేనే విజువలైజేషన్కి ఒక అర్థం ఉంటుంది. అవేం లేకుండా కేవలం విజువలైజేషన్ చేసుకుంటారంటే, ₹1,00,00,000 విజువలైజేషన్ చేసుకుంటే వస్తుంది. అక్కడే అనుభవించాటది. యద్భావం తద్భవతి అంటారు కదా. అది వేరు. మళ్ళీ నేను ఇదంతా క్లియర్ చేసేసరికి అటు వస్తుంది. కాదు గురువారు, ఏం భావిస్తారు అది అవుతారంటే విజువలైజ్. మళ్ళీ ఆ యద్భావం తద్భావతి మళ్ళీ వేరు, ఇది సాధన.
అది మోటివేషన్. ఇక్కడ లాజిక్స్ గురించి, సైన్స్ ఫార్ములాస్ గురించి, శాస్త్రీయత గురించి, హేతుబద్ధత గురించి చర్చించుకుంటున్నాం. అదేంటి ఆధ్యాత్మిక ప్రవచనం అన్నమాట. అది ఒక మోటివేషన్ పర్పస్ అనే మాట. అది మీరు అటు వెళ్తారు, ఇప్పుడు మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి తీసుకురావాలి. గురుజీ హీలింగ్ గురించి ఎందుకు బాంబు చేశారు గురుజీ? ఏ కాదు గురుజీ, మేము ఇప్పుడు దాకా 20 ఏళ్ల నుంచి ఇదే పట్టుకొని ఉన్నాం కదా, ఇది లేదు అంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. జీర్ణించుకోవాలి. మరి లాజిక్ కాదు కదా, లాజిక్ కాదు కదా. మీ బదులు నేను చేస్తా అనేది ఎట్లా లాజిక్ అవుతుంది చెప్పండి? ఏమన్నా ఉందా, అసలు ఉందా ఆ మాట అనడానికి వినడానికి? నా ఆకలి నేను తింటే తిరుగుతుందా, మీరు తింటే తిరుగుతుందా? నా ఎనర్జీస్ పర్మిషన్ ఇచ్చేది. అంత స్థాయి ఉంటే, అంత శక్తి ఉంటే అసలు ఈ సమస్య రానివ్వకుండా చేసుకుంటుంది కదా. అదేగా ఆ ఎనర్జీని తీసేసేయనని అనొచ్చుగా. అంత పర్మిషన్లు ఇచ్చే అంత వ్యవస్థ ఉంటే ఋషులు కానీ ఎందుకు తపస్సులు చేస్తారు? మరి అవును గురించి, ఏ ఋషికి నేను తపశక్తిని దారపోసాను అని అంటాడు కదా. చెప్తానండి, పరమేష్టికైనా సరే సమస్య వస్తుంది, పరమేశ్వరుడైనా సరే సమస్య వస్తుంది, పరమేశ్వరుడికైనా సమస్య వస్తుంది. హౌ టు డీల్ విత్ ప్రాబ్లం అనేదే తేడా. అర్థమైందా? పరమేశ్వరుడికైనా సరే, ఈశ్వరుడికైనా సరే రోగాలు రావచ్చు, సమస్యలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఈశ్వరుడికైనా సరే. బట్ ఎలా డీల్ చేస్తున్నాడు అన్న దాంట్లోనే ఆయనకి మనకి తేడా ఉంటుంది. కానీ ఈశ్వరుడైనంత మాత్రం నాకు ఏ సమస్యలు రావడానికి ఈశ్వరుడికి కూడా హక్కు లేదు. అర్థమైందా? మనం ఎవళ్ళం పర్మిషన్లు ఇవ్వడానికి? ఈశ్వరుడికే లేదంటే, ఈశ్వరుడికే లేదు దిక్కు. చెప్పండి, ఈశ్వరుడికి అంత పవరే ఉంటే అంత స్థాయి ఉన్నవాడికి విషం తాగాల్సిన అవసరం ఏంటి? అంత స్థాయి ఉన్నవాడికి భస్మాసురుడి చేత పారిపోవాల్సిన అవసరం ఏంటి? చెట్టు త్వరలో వాడికి అల్లుడి చేత అవమానింపబడాల్సిన అవసరం ఏంటి? దక్షుడి చేత. చెప్పండి, పురాణాలు. కాబట్టి పర్మిషన్స్ ఇవ్వడము, ఒకళ్ళ బదులు ఒకళ్ళు చేయడం అనేది ఈశ్వరుడికే కుదరదు, ఈశ్వరుడికే సాధ్యం కాదు. మానవ మాత్రం మనం మాట్లాడుతున్నామంటే అది హాస్యం అంటారా, ఏమంటారు? అపహాస్యం అంటారు. సమస్యలు వస్తాయి, ఎవరికైనా వస్తాయి సమస్యలు. భూమి మీద పుట్టినా, భూమి మీద పుట్టకపోయినా, ఎగ్జిస్టెన్స్ ఉంది అంటే వాడికి సమస్యలు వస్తాయి. కానీ ఎలా డీల్ చేస్తున్నాం అన్నది ఇక్కడ నా టాలెంట్, నా సామర్థ్యం. ఇక్కడ నేనున్నా. అర్థమైందా? శివుడు స్థాయిలో డీల్ చేస్తే భార్గవ స్థాయిలో డీల్ చేస్తాడు, శైలజ గారి స్థాయిలో డీల్ చేస్తుంది. ఇక్కడ నా పవర్ని చూపించుకోవాలి. కానీ నేను ఎనర్జీస్ ఎలా చేస్తా, వాళ్ళు ఏదో చేస్తుంటారంటే అక్కడ నా ఎగ్జిస్టెన్స్ ఏంటి, నా పవర్ ఏంటి, నేను ఎందుకున్నాను అప్పుడు? అర్థమైందా? నేననేదానికి ప్రశ్న లేదు, నేననేదాన్ని తీసేస్తున్నారు మీరు. నేను అనేది ఎగ్జిస్టెన్స్ లే, ఉనికే లేదు, నా ఉనికే లేకుండా పోయింది. అది అప్పుడు హీలింగ్ ఎట్లా అవుతుంది? హీలింగ్ కి ప్రధాన పాత్ర మీరైతే హీలింగ్ ఎలా జరుగుతుంది అసలు? హీలింగ్ అనేది శాస్త్రీయబద్ధంగా జరగాల్సినటువంటి వ్యవస్థ. మనం ఏం చేయాలి? ఒక పద్ధతి ప్రకారంగా ఎనర్జీకి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ 1 day 2 days చక్కగా అబ్జర్వ్ చేస్తే వచ్చేస్తుంది. ఇంకాస్త క్లియర్గా రావాలంటే 2-3 రోజులు ఫోకస్ పెట్టామంటే చక్కగా క్లియర్ ఎనర్జీ బ్లూ ప్రింట్ వస్తుంది. దాని ద్వారా మీకు 108 days వరకు మీ ఎనర్జీస్ ఎట్లా ఉంటాయి, సేమ్ ఉంటాయి. కాబట్టి ఏమైనా బలహీనతలు ఉంటే ఇప్పుడే మనకు తెలుస్తాయి. దాని ప్రకారం మీరు ఇది చేసుకోండి అంటే చక్కగా దాన్ని ఈజీగా చేసుకోగలుగుతారు. ఇప్పుడు అఫర్మేషన్స్ మీరు ఫ్రేమ్ చేయరు, నేను చేస్తాను, నేనే చేసిస్తాం. అవి చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. పెద్దగా తలకాయ పెట్టాల్సిన అవసరం లేకుండా ఓన్లీ యాక్షన్ ఓరియంటెడ్ మాత్రం మీరు ఉంటారు. చెప్తున్నా, కొంచెం మీకు సబ్జెక్ట్ ఇవన్నీ బాగా రాగానే మనం అప్పుడు కాస్మిక్ హీలింగ్ అనేది పరిచయం చేస్తాం. అదే మీకు అవగాహన ఉండాలి కాబట్టి, హీలింగ్స్ అంటున్నారు కాబట్టి ఒక ప్రాపర్ హీలింగ్ వ్యవస్థని మనం అంటిపెట్టుకుంటే అది మనకి రక్షణ ఉంటుంది, మీకు రక్షణ ఉంటుంది. ఇప్పుడు నేనున్న
నేను మీ ఎనర్జీ బ్లూ ప్రింట్ తీసుకొని ఎనర్జీస్ పైన రీసెర్చ్ చేసి దాన్ని ఇది అని చెప్పడం ద్వారా నా ఎనర్జీస్కి వచ్చిన నష్టమేం లేదు. ఇంజనీరింగ్ కి ఇల్లు ఎలా కట్టాలని ఒప్పిస్తే వాళ్ళు ప్లాన్ వేసి ఇచ్చినట్టు. అంతే అంతే మనం ఆలోచి ఎక్కడ బాత్రూమ్ పెట్టాలి, ఎక్కడ బెడ్రూమ్ పెట్టాలి. అంతే. అది ఇక్కడ జరిగేది. అంతే, అది లాజిక్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మీ ఫలానా ఎనర్జీ సెంటర్ కాస్త బలహీనంగా ఉందనేది మాకు అర్థమవుతుంది కాబట్టి అది మీకు చెప్పకుండానే ఇదిగోండి ఇవి చేసేసుకోండి, ఇది చేయండి, ఈ పద్ధతి చేయండి అంటే సెట్ అయిపోతుంది. నక్షత్రము రాత్రి చెప్తే జాతకాన్ని రాసినట్టు. కాన్షియస్కి ఏం కావాలి? యాక్టివ్ పార్టిసిపెంట్ నేనై ఉండాలి. అంతే. కాన్షియస్ కావాల్సింది ఏంటి? నేనై ఉండాలి. నేనై ఉండాలి. హీల్ చేసుకున్నాను అన్న ఫీలింగ్ కలిగి ఉండాలంటారా అక్కడ? ఉండాలి. అది లేనప్పుడు ఇంకేంది హీలింగ్ అయ్యేది? అదే మనం ఇంకోసారి వచ్చినప్పుడు అది హీల్ చేయగలిగే కెపాసిటీ ఉంటది, ఆ కాన్షియస్ లో ఉంటుంది. నేనే చేశా కదా, నేనే చేసింది ఆల్రెడీ కాన్షియస్ లో ఉంటుంది కదా. ఇంకోసారి సమస్య వచ్చినా సరే వెంటనే ఉద్యుక్తంగా పనిచేస్తుంది మనకు చెప్పకుండానే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? వేరే వాడు హీల్ చేస్తే నేను కాదు, అది కాన్షియస్ లో పడదు, హీలు కాదు. అసలు హీలింగ్ కూడా సైకలాజికల్ గా బాగుంది, మన కోసం ఎవడో చేస్తున్నాడు అన్న భావజాలాన్ని 2 రోజులు ఉంచుకుంటాడు. తర్వాత మళ్ళీ 4వ రోజు 5వ రోజు ఏంటోనండి మళ్ళీ మొదలు పెట్టినట్టుంది అంటాడు. హీలింగ్ కూడా క్రోమోజోమ్స్ లో పోయి చేస్తారు గురుగారు ఒక్కోసారి. ఏ జోమ్స్ లోకైనా వెళ్ళి చేయొచ్చు, విజువలైజేషన్ కదా. అది అంతా వ్యవస్థ అంతా ఊహించుకుంటే అక్కడ క్లీన్ చేస్తున్నాను అనే అఫర్మేషన్. సముద్ర గర్భంలో కూడా వెళ్ళచ్చు, ఏమైంది? ఊహించుకోవడానికి ఏం పోయింది? కణం లోపలికి కూడా వెళ్ళచ్చు, సెల్లు లోపలికి కూడా వెళ్ళి చేస్తున్నా అని చెప్పొచ్చు, శ్రీకృష్ణుడిలాగా చెప్తారు గురుజీ. అది కరెక్టే మీరు అన్నది. ఊహించుకోవడానికి ఏముందండి? వేరు, కణ కణంలోని వ్యాపిస్తుంది ఈ శక్తి అన్నట్టు చెప్తారు. అంటే మనం ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి, మనం ఫీల్ తెచ్చుకోవాలి కాబట్టి వాళ్ళు ఆ మాటలు అంటారు. అట్లా ఫీలింగ్స్ అనేది డిస్టెంట్ హీలింగ్ లోనే గురుజీ. డిస్టెంట్ దగ్గర ఉండరు ఎవరు. మెడిటేషన్స్ కూడా అంతే కదండి. మనం చేయాలా వద్దా? మనం చేసేదే మనది. మనం చేసేది మన కాన్షియస్ లో, మెయిన్ మన కాన్షియస్ లో రికార్డుని బట్టే వ్యవస్థ జరుగుతుంది. కాన్షియస్ లో పడుతుందా లేదా అనేది చూసుకోవాలి. కాన్షియస్ లో పడాలంటే నేను చేయాలి, నువ్వెవరు చేయడానికి? చెప్పు. మమ అనుకోమంటావా, లేకపోతే ఏదైనా మంత్రం చెప్పమంటావా? ఏదో చెప్తే నేను చేసుకుంటాను, అది ఇప్పుడు కాన్షియస్ లో పడుతుంది. అది మళ్ళీ రక్షణగా ఉంటుంది మనకి తపస్సులుగా. వాళ్ళు ఇది ఒకటి చెప్తారు గురుజీ, ఐఎమ్ యాక్సెప్టింగ్ ది హీలింగ్ ఎనర్జీస్ అని చెప్పుకోమని చెప్తుంటారు. నేను అనేది అదే, నువ్వెవరు నువ్వు యాక్సెప్ట్ చేయడానికి అంటున్నా. అంత సామర్థ్యం శివుడికే లేవు, విష్ణుమూర్తికే లేవు. విష్ణుమూర్తి అయినా సరే అవతారాలు ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకో వ్యవస్థ ఉంది ఎనర్జీని డ్రైవ్ చేసేది. మనం ఎంతవరకు అంటే మన ఐడెంటిటీ చాలా తక్కువ ఎనర్జీస్ కి. ఇలాంటి భార్గవ అనేటువంటి వాళ్ళు ఇంతమందిని చూసుంటుంది మన ఎనర్జీస్. అర్థమవుతుందండి? 5 సంవత్సరాలు సీఎం గొప్పోడా, సీఎం చేసిన ప్రజలు గొప్పోళ్ళా? ప్రజలే గొప్పవాళ్ళు, అంటే ఎనర్జీస్. ఇక్కడ ప్రజలు ఇట్లాంటి సీఎంలు ఎంతమందిని చూస్తాం మనం, అవునా కదా? ఇట్లాంటి వాళ్ళని, ఎమ్మెల్యేలని, సీఎంలని ఇంతమందిని చూస్తాం ప్రజలు. వాళ్ళెవరు మన మీద ఎలవ్ చేయడానికి, పర్మిషన్లు ఇవ్వడానికి? కుదురుతుందా? రాజ్యాంగం ఒప్పుకుంటుంది అది? నువ్వెవడు 5 సంవత్సరాలు ఉండిపోయేవాడివి, నువ్వెవడు పర్మిషన్లు ఇవ్వడానికి అంటుంది. కాన్స్టిట్యూషన్స్ మార్చిపోతారు కదా గురుగారు వాళ్ళు. అమ్మా, కాన్స్టిట్యూషన్ మార్చిపోతారు కదా ఒక్కొక్క పీరియడ్ లో వచ్చి. అది ఎంతవరకు మనం ఆమోదిస్తే, ప్రజలు అసెంబ్లీలో ఆమోదిస్తేనే కదా బిల్లు పాస్. అన్ని ఆమోదింపబడవు. ఇక్కడ ఉంటారు ప్రజలు అనే వాళ్ళు ఆమోదయోగ్యం కావాలి. అలాంటి బిల్స్ ఎన్నో పెట్టి పోయినవి కూడా ఉన్నాయి. అన్ని బిల్స్ ఆమోదింపబడవు. ఎందుకు ఆమోదింపబడవు? అక్కడ ప్రజామోదం ఉండదు. ప్రజలు తిరస్కరించారంటే పార్టీలు కూలిపోతాయి, తిరుగుబాటు చేశారంటే మనుషులే పోతారు. అంటే ఇప్పుడు ప్రజలు ఎనర్జీ సెంటర్, ఆ ప్రభావం వచ్చేసి ఎమ్మెల్యేలు అనుకున్నాం, ఎంపీలు అనుకోవచ్చు. మీరెవరు ఎల్లో చేయడానికి, పర్మిషన్స్ ఇవ్వడానికి? ఎనర్జీ సెంటర్స్ ముందు మనం ఒక ఎమ్మెల్యే లాంటి వాళ్ళం, 4 సంవత్సరాలు ఉండిపోయే టైప్ మనం.
మనం పర్మిషన్లు ఇచ్చేసాం, ఇంకోటి పర్మిషన్ తీసేసుకున్నారు, ఆ ఎనర్జీస్ దగ్గర వచ్చేసి చేశారంటే కామెడీలా ఉంది. అదే గురుజీ 84 లక్షల జన్మంలో ఉన్న ఎనర్జీ సెంటర్ ప్రజలైతే అక్కడ నేను రూల్ ఎలా చేస్తాను? ఏదో 4 ఏళ్ళు వచ్చే ఎమ్మెల్యే లాంటిదాన్ని నేను. తర్వాత నేను ఈ శరీరాన్ని వదిలేసి వెళ్తా, కానీ లోపల ఉండే ఎనర్జీ సెంటర్ శాశ్వతం. ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది ఇంకో దేహానికి, ఇంకో దేహానికి, ఇంకో దేహానికి ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ ఎనర్జీస్ దేహాలు పరిచయం అవుతాయి, కానీ దేహం ఏముంటుంది. మరి ఆ ఎనర్జీ సెంటర్ ని దారి వేరు, నువ్వు వేరు, నీ దారి వేరు, ఎనర్జీస్ వేరు, ఎనర్జీస్ దారి వేరు, దేహం వేరు, దేహం దారి వేరు. ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళకి అధికారాలు లేవు సృష్టిలో. మరి సమన్వయం ఎలా అవుతాయి అంటారు గురూజీ? సమన్వయం అవ్వాల్సిన అవసరం లేదమ్మా. మీరు మీ కాన్షియస్ కి సమన్వయం అవుతున్నారు కదా, అది చాలు కదా. ఇది ఎలా సమన్వయం అనేది మనకు అవసరం లేని మాట. ఇది ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తుంటే అన్ని బాగానే జరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఒకడు తప్పు చేశాడంటే మిగతా వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది, అంతే. వ్యవస్థ రిఫ్లెక్షన్ ఏరియా. అర్థమైందా? ఇట్ ఈస్ ఆల్ రిఫ్లెక్షన్ మ్యాటర్స్, అంతే. ఎవరి మీద ఎవరికి అధికారాలు లేవు. శరీరం మీద నాకేం అధికారం లేదు, అలాగే నా మీద శరీరానికి అధికారం ఉంది. ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో నేను నా బాడీ పనిచేస్తూ ఉంటాయి. అలాగే కాన్షియస్ అయినా అంతే, అలాగే ఎనర్జీస్ అయినా అంతే. మ్యూచువల్ అండర్స్టాండింగ్, అంతే. నా మీద నీకు అధికారం కానీ, నీ మీద నాకు అధికారం కానీ ఏమీ లేదు. నువ్వు తప్పులు చేసావంటే నా ఎనర్జీస్ నేను కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది, కాబట్టి నిన్ను ఇబ్బంది పెడతాను. అర్థమవుతుందండి? ఇట్లా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో రకరకాలైనటువంటి వ్యవస్థలు కలిస్తేనే నేనయ్యా. నా ఇష్ట ప్రకారంగా అవి ఉండవు, వాటి ఇష్ట ప్రకారంగా నేను ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, అంతే. మీకు లడ్డు తినాలని ఉంది, కానీ శరీరంలో షుగర్ ఉంది, అప్పుడు ఏం చేయాలా? మ్యూచువల్ అండర్స్టాండ్ తో ఒక పొలుగు తింటాము. అది మ్యూచువల్ అండర్స్టాండింగ్. నాకు లడ్డు తినాలనుంది, నేను ఇబ్బంది పెట్టేలా తిను, కొంచెం తింటా అని చెప్పి కొంచెం తింటామా? నువ్వేమైపోతుంది, నాకేంది, నేను తింటా అని చెప్పి 4 లడ్డులు తింటే 2వ రోజు మన పేరు చెప్పుకొని వేరే వాళ్ళు తింటారు. ఇది భోజనం అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తప్ప రూల్ చేయడానికో ఎల్లో చేయడానికో వీలు లేనటువంటి వ్యవస్థలు, రిఫ్లెక్షన్ ఏరియాస్. హీలింగ్ ప్రాసెస్ కూడా మనం అదే పారామీటర్స్ తీసుకొని హీలింగ్, సెల్ఫ్ హీలింగ్ పరమహంస యోగానంద చెప్పారు. సెల్ఫ్ హీలింగ్ పైన పరమహంస యోగానంద థియరీ అనేది బాగా పనిచేసేటటువంటి వ్యవస్థ. వాళ్ళు చెప్పినవే. పరమహంస హీలింగ్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది? వితౌట్ ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్ పవర్స్కి అతీతంగా హీలింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి, శాస్త్రీయమైనటువంటి అంశాలు ఉన్నాయి. అశాస్త్రీయంగా నేను చేస్తా, నువ్వు హీల్ అయిపోయినట్టే, నేను పూజ చేస్తా, నీకు పుణ్యం వచ్చినట్టే, ఎక్కడ ఒప్పుకునే విషయం ఇది. లాజిక్ లేదు, లాజిక్ ఉండదు. ఇక్కడ అర్థమైందా? మీరు యాక్టివ్ పార్టిసిపెంట్ కానిది మీకు ఏమీ రాదు, ఏమీ జరగదు, ఏమీ అవ్వదు. ఇది రూల్. అది అడగండి మీరు. యాక్టివ్ పార్టిసిపెంట్ నేను కాకుండా నా లోపల ఏదైనా ఎందుకు జరుగుతుంది? ఇంకోటి ఎట్లా చేస్తాడు, ఇంకో వ్యవస్థ ఎట్లా రూల్ చేస్తుంది ఎనర్జీస్ని? నువ్వు చేయమనంగా అవి చేయడానికి ఇదేమన్నా నేను క్రియేట్ చేసినవే ఎనర్జీస్. నేను ఇచ్చేస్తాను నీకు అధికారం, పో తీసుకోపో అని కనుక సత్యహరిశ్చంద్రుడు భార్యను పంపించినట్టు ఇదేమన్నా మన ఎనర్జీస్ అట్లాంటిదే కాదు. అవి కుదరవు. నీకే అధికారం లేదు ఫస్ట్ ఎనర్జీస్ మీద. శివుడికే లేదు, శంకరుడికే లేదు, రుద్రుడికే లేదు, పరమేష్టికే లేదు. అమ్మవారిని పట్టుకొని అమ్మవారు ఎలా అని అంటే ఊరుకుంటుంది అమ్మవారు, సోలంతో అంతే. పరమేశ్వరుని కూడా ఏం పనిచేయడు ఇంకప్పుడు. సో ఇవి ఎనర్జీస్ ప్రకారమే సృష్టి నడుస్తుంది అని చెప్పడం కోసమే పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, అవన్నీ ఆ పరమేశ్వరుడికే తప్పలేదు అనేది ఎందుకు క్రియేట్ చేశారు? విష్ణుమూర్తికే తప్పలేదు, విష్ణుమూర్తికి అవతారాలు ఎత్తక తప్పలేదు.
శివుడికే పారిపోక తప్పలేదు. ఎందుకు? ఎనర్జీస్ అవి. అర్థమవుతుందండి. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. హీలింగ్ ఎప్పుడు కూడా ఒక శాస్త్రీయ విధానంతో జరగాలి. మీరు ఇంత విచారణ చేయరు కాబట్టి, చేయలేం కాబట్టి, అది మనం ఉన్నది అదే ఫీల్డ్ కాబట్టి మీ ఎనర్జీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు మేము తీసుకోము, పేపర్లో రాసుకుంటాం. అర్థమైందా? ఒక సబ్జెక్టివ్ మోడ్లో, అంటే ఒక ఇన్ఫర్మేషన్ మోడ్లో తీసుకొచ్చేసేసి వాటిని చక్కగా రాసుకొని మీరు ఏం చేస్తే బాగుంటుంది, ఈ 108 days ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి సాధన చేస్తే బాగుంటుంది అనేది మీకు క్లియర్ కట్గా చెప్తాం. అవి సింపుల్గా ఉంటాయి, మెదడు ఉపయోగించాల్సిన అవసరం లేదు. టగటగా చేసుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్గా ఎనర్జీస్ ఇంప్రూవ్ అవుతుంటాయి. అది కాన్షియస్లో పడుతుంటుంది. చక్కగా తపస్సులాగా, మీరు చేసిన తపస్సులాగానే మీ ఖాతాలో పడతాయి. అంటే ఇప్పుడు నక్షత్రము రాసి చెప్పినప్పుడు జాతకం రాసి మీరు ఫలాన్ని చేయమని చెప్పినట్ట. మళ్ళీ ఇప్పుడు అటు వెళ్ళారు. అటు వెళ్ళటం కాదు గురుగారు, అంటే అది కూడా ఒక సబ్జెక్టే కదా. అది దానికి సంబంధించిన సబ్జెక్టు, కానీ అది ఆ సబ్జెక్టు అనేది లాజిక్ గా దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా, శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా? లేవు కదా. అంటే గ్రహస్థితులు కొండల్ని బట్టి చెప్తుంటారు. గ్రహాలు అనేవి వాళ్ళు చెప్పేటటువంటి గ్రహాలు, ఎవరైతే జ్యోతిష్యాలు చెప్పే గ్రహాలు మీ ఎనర్జీస్ మీద ఆధారపడి ఉండాలా, బయట ఉండే గ్రహాల మీద ఆధారపడి ఉంటాయా? మన మీద ఆధారపడి ఉంటాయి, మన ఎనర్జీస్ మీద ఆధారపడి. మన ఎనర్జీస్ మీద ఆధారపడి వాడు చెప్పడు జ్యోతిష్యంలో, ఆ పైన ఉండే గ్రహాల సంచారం గురించి చెప్తాడు. అది విరుద్ధం. సరే, ఆ గ్రహాల సంచారం అన్ని రాసుల వారికి ఒకేలా ఉంటుందా? అది ఉండదు, అది వాడికి తెలుసు. ఇప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, ఏమోనండి కొన్ని రాసుల వారికి జరుగుతుంది, కొన్ని రాసుల వారికి జరగదు అంటాడు తప్పించుకోవడానికి. అంతేలేండి, కోట్ల జనం ఉంటే ఇప్పుడు 12 రాసులకు ఒకే రకంగా ఉండాలి కదా, 12 రకాలే ఉండాలి. కన్యారాశి అంటే నేను ఒక్కడే 100 మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది. అందరికీ జ్యోతిష్యం చెప్పినట్టు జరుగుతుంది కదా. సో వాటికి ఒక పర్ఫెక్ట్ శాస్త్రీయమైనటువంటి వ్యవస్థ ఉండాలి, ఏదైనా చేయాలన్నా చెప్పాలన్నా. ఇప్పుడు బ్లూ ప్రింట్ తీసుకోవటం కూడా మాకు నేర్పించండి గురూజీ, ఎలా చేయాలి అనేది. దానికోసమే నెమ్మదిగా మనం డెవలప్ అవుతున్న కొద్దీ అసలు ఎనర్జీ బ్లూ ప్రింట్ ఎట్లా తీసుకుంటాం, ఎనర్జీ బ్లూ ప్రింట్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, రేపు పొద్దున మీ పిల్లలకి ఈజీగా తీసుకొని పెట్టుకోగలుగుతారు. అదే గురూజీ, మేము కాస్మిక్ హీలింగ్ అంటే పిల్లలది కూడా మేమే చేస్తే సరిపోతుందేమో అనుకున్నాం గురూజీ. కానీ వాళ్ళు 1% అన్నా చెయ్యాలి, అంటే మేము ఇచ్చిన దాన్ని వాళ్ళు చదవగలగాలి. యాక్టివ్ పార్టిసిపెంట్ ఉండాల్సిందే ఎప్పుడు. మరి మాస్ హీలింగ్ అంటారు గురూజీ, అందరిని కూర్చోబెట్టి మాస్ లో యాక్టివ్ పార్టిసిపెంట్ చేస్తాం కదా. ఓకే, వాళ్ళని ఇట్లాంటివి చాంటింగ్ చేసేలాగా కొద్దిగా చేస్తారు. చేస్తాం. అది కాస్మిక్ హీలింగ్ లో కూడా మాస్ ఉంటుంది, కాకపోతే ఏంటి వాళ్ళ ఎనర్జీ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి మన దగ్గర, దాని ప్రకారం మాస్ లో చేయిస్తాం, ఏమి ఇబ్బంది ఉండదు. అదే అంతేగాని మనం చేస్తే వాళ్ళకి తగ్గుతుంది, మనం తింటే వాళ్ళకి ఆకలి తీరుతుంది, ఇలాంటి వ్యవస్థ సృష్టిలో చల్లవు. అది కొంచెం సెన్స్ పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఓకేనా? అర్థమైంది గురూజీ. ఎనర్జీ సెంటర్స్ వేరు, అన్ని సమన్వయంగా ఉన్నాయి, ఒకదాంతో ఒకటి సమన్వయం, మ్యూచువల్ అండర్స్టాండింగ్. గురూజీ మరి ఇక్కడ అద్వైతం లేదు, ద్వైతంగా ఉంది కదా, విశిష్ట అద్వైతం లాగా ఉంది ఇక్కడ వ్యవస్థ. నువ్వు నిన్ను అనుసరించే నువ్వు వెళ్ళు, ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి. నువ్వు ఎప్పుడైతే తప్పు చేస్తావో అప్పుడు ఇవి తప్పు చేస్తాయి. ఇక్కడ నేనే గొప్ప, అయితే ఇక్కడ నేనే మెయిన్. యాక్టివ్ పార్టిసిపెంట్ ఈజ్ ఇంపార్టెంట్. నేను అనేది అద్వైతం. ఇప్పుడు శైలజ గారు నాతో మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతాను. ఇక్కడ అద్వైతమే, ద్వైతం కాదు. ఒకవేళ మీరు మర్యాదగా మాట్లాడినా నేను అమర్యాదగా మాట్లాడితే అది నా తప్పు, నీ తప్పు కాదు. అర్థమైందా? నాకేదో తెక్కబుట్టో, నాకేదో బ్రెయిన్ లో డ్యామేజ్ అయిపోతే చిప్పు పోతేనో అట్లా మాట్లాడాను అని అంటారే కానీ మిమ్మల్ని ఏమన్నారు కదా. అద్వైతమే ఎవ్రీథింగ్. అంత సమన్వయం అనేది అద్వైత ప్రక్రియ అంటారు. అయితే ఇది అద్వైత ప్రక్రియ ఈజ్ ఇంపార్టెంట్. యాక్టివ్ ఉండేది నేనే కాబట్టి అది ఇంపార్టెంట్, అదే అద్వైతం. అర్థమైంది? కన్ఫ్యూజ్ ఏమి లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు, ఇది అద్వైతమే. అదే అందరికీ ధన్యవాదాలు.
హీలింగ్ మంపు పోయింది. అవును గురుజీ, వేలు వేలు లక్షలు లక్షలు పెడుతున్నాము. ఏముండదు, దానివల్ల ప్రయోజనమే ఉండదు. ఏదో సైకలాజికల్ సినిమా చూసి వచ్చినట్టు ఉంటుంది అంతే. కల్కి దాని బదులు ఒక సినిమాకి పెట్టుకొని వచ్చినా కూడా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కొంచెం బాగుంటుంది. కళ్ళతో చూసి వస్తాం. అంటే మంత్ర హీలింగ్ అని కూడా అంటారు కదా గురుజీ. మంత్రం చేసిన తర్వాత మీరు యాక్టివ్ పార్టిసిపెంట్ ఉండాల్సిందే. అది ఇంకా ఇన్ని మాటలు లేవు. యాక్టివ్ పార్టిసిపెంట్ షుడ్ బి దేర్. అది కావచ్చు, యజ్ఞం కావచ్చు, యాగం కావచ్చు, ఎవడైనా కావచ్చు, యాక్టివ్ పార్టిసిపెంట్ ఉంటే మెడిటేషన్స్ లో వర్క్ అవుతుంది శైల గారు. మెడిటేషన్స్ లో ఇది వర్క్ అవుతుంది కానీ డిస్టెన్స్ హీలింగ్ లో వర్క్ కాదు. మనకి మెడిటేషన్స్ మనతోటే చెప్పిస్తారు కదండి, కుండలిని అవన్నీ. ఇప్పుడు ఇక్కడైనా మెడిటేషనే చేయక్కర్లేదండి, మనకి మనమే ఎనర్జైజ్ చేసుకోవచ్చు కదా. ఆ ఎనర్జీని నేను బాగవుతున్నానని చేసుకోవచ్చు. ఇంకా మెడిటేషన్ అక్కర్లా, నేను సమన్వయం అవ్వచ్చు ఆ ఎనర్జీ సెంటర్స్ తో. అందరికీ ధన్యవాదాలు. ఓం తత్ సత్. మళ్ళీ వేరే చోటుకి వెళ్తున్నారు. హీలింగ్ గురించి మాట్లాడు. మెడిటేషన్ నేను నిర్ణయించుకొని చేసేది. అవును గురుజీ, ఇప్పుడు డివైన్ ఎనర్జీ అంటే కాస్మిక్ హీలింగ్ సంబంధం కాదా? కాదు, డివైన్ ఎనర్జీ వేరు. కాస్మిక్ హీలింగ్ అంటే వితౌట్ ఇమ్యూనిటీలో ఆధారపడకుండా నన్ను నేను హీల్ చేసుకోగలగాలి. డివైన్ ఎనర్జీ అంటే విశ్వశక్తి వస్తుంది కదా కొంచెం. డివైన్ ఎనర్జీ అంటే సహస్రార శక్తి అంటాం. హీలింగ్ ఉండేది వేరు. హీలింగ్ కి డివైన్ ఎనర్జీకి సంబంధమే లేదు. అయితే మేము డివైన్ ఎనర్జీని తీసుకుంటూ హీలింగ్ చేస్తాం గురూజీ. హీలింగ్ చేసేది డివైన్ ఎనర్జీ కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. హీలింగ్ చేసేది హీలింగ్ వ్యవస్థ ఒకటి ఉంది, హీలింగ్ సిస్టమే ఒకటి ఉంది. ఒక ప్రోగ్రామ్ ఉంది. అది హీలింగ్ ప్రాసెస్ జరిగేటటువంటి ఒక సిస్టమ్ ఉంది. దీనికి మీరు ఎలా ఉండాలో చెప్పే ఒక పద్ధతి, ఒక పట్టిక ఉంది, ఒక నియమ నిబంధనల వ్యవస్థ ఒకటి ఉంది. ఇలా ఉన్నప్పుడు మీ లోపల హీలింగ్ అనేటటువంటి వ్యవస్థ ప్రవేశిస్తుంది అనేది సైన్స్ ఉంది. అదే పరమహంస యోగానంద లాంటి వాళ్ళు, పతంజలి లాంటి వాళ్ళు డెవలప్ చేశారు. ఈయనేమో సూత్రీకరించి డెవలప్ చేశారు, ఆయన ప్రాక్టికల్ గా డెవలప్ చేసిన మెథడ్స్ ఉన్నాయి. ఇట్లా చాలా ఉన్నాయి. ఈ హీలింగ్ కి డివైన్ ఎనర్జీకి సంబంధమే లేదు. డివైన్ ఎనర్జీకి హీలింగ్ ఎనర్జీకి తేడా ఏంటో చెప్తారు. డివైన్ ఎనర్జీ అనేది అసలు మనతో సంబంధం లేదు. టైం అది రావాల్సిన టైంలో అది రావాల్సిన పద్ధతిలో వస్తుంది. కానీ హీలింగ్ అనేది ఎంటైర్ నా పర్స్పెక్టివ్ లో జరగాలి. నేను అక్కడ కర్తని, నాకు ఇంకోళ్ళు చేసినా నేను నాకు చేసుకున్నా అక్కడ కర్తని నేనే. డిఫరెన్స్ అర్థమైందా హీలింగ్ కి డివైన్ ఎనర్జీకి? అర్థమైంది గురుజీ. డివైన్ ఎనర్జీ అంటే అసలు కారణాకార్యం ఏం లేదు, అది వస్తుంది. ఎందుకు వస్తుందో వస్తుంది, ఎవరికైనా వస్తుంది, టైం వస్తే అదే వచ్చేస్తుంది. అదే అది ఎలా వస్తుంది అనేది మనం తెలుసు. అదేమైనా ఉంటుందా గురూజీ, ఎలా తెచ్చుకోవాలి అనేది? దానికి పద్ధతి ఉంటుంది, దాని సాధన వేరు, హీలింగ్ వ్యవస్థ వేరు. మీరు అది అర్థం చేసుకోవాలి. హీలింగ్ లో ఉండేటటువంటి ఎనర్జీ, దానికి కర్తని నేనే కొన్ని పరిస్థితుల్ని సెల్ఫ్ గా క్రియేట్ చేసి నా ఎనర్జీస్ తో ఆ హీలింగ్ ప్రాసెస్ సక్రమంగా జరిగేలా నేనే చేస్తాను. శైలజ గారికి శైలజ గారే చేస్తారు, మురళి గారికి మురళి గారే చేస్తారు. అర్థమవుతుందా? హీలింగ్ అంటే హీలింగ్ మొత్తం నేనే, నా అజమాయిషి ఉంటుంది హీలింగ్ లో. డివైన్ ఎనర్జీ నా అజమాయిషితో ఉండదు, హీలింగ్స్ చేయదు. అర్థమవుతుందండి? ఎక్స్టర్నల్ గాను ఇంటర్నల్ గాను లోపభూయిష్టమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని సర్దుతుంది డివైన్ ఎనర్జీ అనేది, మేనేజ్ చేస్తుంది, సర్దుతుంది అన్నమాట. అంతే. ఎప్పుడు సర్దుతుంది? మొత్తం అంతా కంపు చేస్తే గానీ అది రాదు. గందరగోళం అయిపోయి కంపు అయిపోయి అసలు ఎవడి వల్ల కాదు, మానవ మాతృడి వల్ల కాదు అన్నప్పుడు అప్పుడు డివైన్ ఎనర్జీ వస్తుంది. బయట అవతారం, అప్పుడే అవతారం అవతరిస్తారు అంటారు. అదే నాకు. సో డివైన్ ఎనర్జీ వేరు,
హీలింగ్ ఎనర్జీ వేరు. హీలింగ్ ఎప్పుడు కూడా యాక్టివ్ పార్టిసిపెంట్, నేను ఉండాలి. వాడెవడో చేస్తే నాకు హీల్ అవ్వడాలి, వాడెవడికో నేను పర్మిషన్లు ఇవ్వడాలి, ఇలాంటివి అంతా శాస్త్రీయబద్ధమైనటువంటి వ్యవస్థలు కావు. అందరికీ ధన్యవాదాలు. ఓం సత్.